లోక కళ్యాణం కోసం రుద్రమహాయజ్ఞాలు నిర్వహిస్తున్నట్లు శ్రీ శ్రీ శంకరానందగిరి స్వామీజీ నాగసాధు పరంపర తెలిపారు. ఈ నెల 12 నుండి 16 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీ శ్రీ శంకర ఆశ్రమ సప్తమ వార్షికోత్సవ త్రిసహస్ర రుద్ర హోమం పూర్తయిన సందర్భంగా పంచాహ్నిక ఏకదశ పాశుపతాస్త్ర రుద్రమహాయజ్ఞాలు శ్రీ శ్రీ శంకరానందగిరి స్వామీజీ వారి ఆశ్రమంలో పూర్ణాహుతితో శ్రీ శ్రీ శంకరానందగిరి స్వామి ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా శ్రీ శ్రీ శంకరానందగిరి స్వామీజీ నాగసాధు పరంపర మాట్లాడుతూ రుద్రమహాయజ్ఞాలు లోక కళ్యాణం కోసం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 12 నుండి 16 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. 12న మండపారాధన, గణపతి పూజ, పాలికా పూజ, అంకురార్పణతో పాటు ఏకాదశ పాశుపశాస్త్ర రుద్రమహాయజ్ఞం ప్రారంభమవుతుందని, గురువారం దత్తపారాయణం, విష్ణు సహస్ర పారాయణం, శుక్రవారం దత్తపారాయణం, లలిత సహస్ర పారాయణం, శనివారం దత్తపారాయణం, చండీ హోమం, ఆదివారం పూర్ణాహుతితో పంచాహానిక ఏకాదశ పాశుపతాస్త్ర రుద్రమహాయజ్ఞముతో ముగుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెరిక ఉమామహేశ్వర్, పడిదల నవీన్ కుమార్, రమేష్ రెడ్డి, నగేష్, జనార్దన్ రెడ్డి, కిరణ్, గణేష్, ఉపేందర్, జీవిటి వెంకన్న, మహేష్, సురేష్ కుమార్, శ్రీనివాస్, జగన్, కిరణ్, శంకర్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.